ఐదవదిగా రండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. మనకు కావలసిన మాట ఏంటంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును అంటే నేను శత్రువును జయించి ఉన్నాను. దాని యొక్క పరమార్థం ఎవడో ఆ శత్రువు అంటే సాతాను. ఎవరండి? సాతాను. నేను జయించే లోకాన్ని మీరు కూడా జయిస్తారు అంటే శత్రువుని జయించుటలో ధైర్యము వహించండి. ఐదో మాట ఏంటి? శత్రువుని జయించుటలో. ఎందుకంటే పేతురుపత్రికలో ఒక మాట అన్నాడు. పేతురుపత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో 8, 9 వచనాలు. 8వ వచనం చదువుదాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై ఏందంట? వారిని ఎదిరించండి. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. శత్రువును జయించే విషయంలో అధైర్యపడొద్దు. ఆకారానికి బాగానే ఉండారు. సమయాలు కూడా ఆ ఫిజికల్ ఫిట్నెస్ చూసి యెషయా కుమారులు చూసి అబ్బో అసలు ఈయన అనుకున్నారు. రాజు అవటానికి ఆకారం తిట్టంగా ఉంది. తైలపు కొమ్మును తీసుకెళ్ళి అతని మీద పోయిపోతే ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? శామ్యూల్ ఆగు, అతను కాదు, నేను ఎన్నుకున్నవాడు అతను కాదు. అలాగా 7 అయిపోయారు. ఈ 7 కూడా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, సౌలు కొలువులో ఉన్నటువంటి వారు. బాహ్య రూపం బాగానే ఉంది ప్రియమైనటువంటి వారులారా. అప్పుడు సమూయేలు అన్నాడు. ఏమన్నాడు? అయ్యా వీరేనా పిల్లలు ఇంకెవరైనా ఉండారంటే ఉన్నాడయ్యా, వాడు చిన్నవాడు. ఏమ్మా చదువునానా? నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయను అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు అంటున్నాడు, నీవు వానిని పిలువనంపించుము, అతడు ఇక్కడ వచ్చే వరకు మనం కూర్చుందామని. అబ్బా చప్పట్లు కొట్టండి. ఒక గొర్రెలు కాసుకునేటువంటి ఆ పసివాడు కొరకు ఒక ప్రవక్త కూర్చోవాలి. అందరూ కూడా అక్కడే ఉండాలి. ఎందుకని? ఆ వ్యక్తి దేవుని యొక్క ఎన్నికలో ఉన్నాడు. ఎదుట కనబడుతున్నటువంటి శత్రువు 6 మూరల జానడు ఎత్తు. వాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. వాడు సాతానికి ప్రతినిధి. సౌలు రాజు ఏం చేయలేకపోతున్నాడు. అతను కొలువులో ఉన్నటువంటి ఎవడు కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. శత్రువును జయించుటలో ఎవరికి ధైర్యం చాలటలేదు. మరి ఎవరికి వచ్చింది ధైర్యం? పోయినసారి వాక్యంలో సౌలు దావీదుకి వాడుక లేని వస్త్రాలు వేశాడు. ఏమేశాడు? వాడుక లేని వస్త్రాలు వేశాడు. ఏమిటవి? శిరస్త్రానం పెట్టుంటాడు, యుద్ధ వస్త్రాలు వేసి ఉంటాడు, డాల్ ఒకటి పట్టుకోమని ఉంటాడు, కత్తి ఒకటి పట్టుకోమంటాడు. అన్నీ పట్టుకున్న తర్వాత నాకు ఈ వాడుకలు ఇవన్నీ తీసి పక్కన పడేశారు. ఏటిలోకి పోయాడు. 5 నున్నరి రాళ్లను వేలాడు. అవునా? ఎక్కడ పెట్టుకున్నాడు? వాటిని సంచిలో పెట్టుకున్నాడు. ముందు పోయినసారి ఏం చెప్పారంటే సంఘంలో నున్నటి రాళ్ళు ఉండాలని చెప్పారు. గుర్తుంది? ఎంతమంది గుర్తుంది? సంఘంలో నున్నటి రాళ్ళు ఉండాలి, కరుగులు పోయిన రాళ్ళు ఉండాలి. నున్నటి రాయి అయితే గురి యొద్దకు వెళ్ళిద్ది. చెప్పారు కదా, పిస్తోల్లో నున్నటి రాయి పెట్టి ఎక్కిపెట్టి కొడితే వెళ్ళిపోయిద్ది. ఏదో కరుకు రాయి, వంకర టెంకర రాయి పెడితే గురి తప్పి పక్కకి వెళ్ళిపోయిద్ది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక అందరికీ శత్రువులు చూసి అందరికీ ధైర్యం చెడింది. కానీ ఒక పొడుచువాడున్నాడు, ఒక విశ్వాసి ఉన్నాడు. ఆ విశ్వాసికి మాత్రం ధైర్యము చెడల. శత్రువు విషయంలో ధైర్యము వహించండి. ధైర్యం కలిగినటువంటి దావీదు ఏమని పిలుస్తున్నాడు? గొల్యాతుని ఏమని పిలుస్తున్నాడు? చదువు నాన్న.
ఈ దినమున ఏమంటున్నాడు దావీదు? ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును మృగములకు ఇత్తును అని అతను పోయి అతను చంపడం జరిగింది. ఒడిశలో రాయి పెట్టి కొడితే ఎక్కడ తగిలింది? పోయి నుదుట తగిలింది. రాయి ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలితే ఎట్టబడాలి. ఎట్టబడ్డాడు మరి? బోర్లకు పడ్డాడంటే దాని పరమార్థం అసలు తనినవాడు, వెనక నుండి తనినవాడు దేవుడు. కనుక చూడండి, శత్రువుని జయించుటలో ధైర్యము వహించండి. దావీదులాగా ఉండాలి. ఎరా నువ్వు చూస్తే చిన్నోళ్ళలాగా ఉండవు. ఆ గుళ్యత్ అనేవాడిని కొడతానంటున్నావేంటి అని సౌలు అన్నాడు. అనలేదా? మనోడేమన్నాడు? అసలు తోడేళ్ళు సింహాలు సైతం చీల్చేశానన్నాడు. ధైర్యం కావాలి ప్రియమైనటువంటి వారలారా. సంసోను జీవితంలో సంసోనికి మొట్టమొదట బల పరీక్ష జరిగింది. అప్పటి వరకు సంసోను ఇంత బలవంతుని అతను కూడా తెలియదు. దేవుడు సంసోనుకి, శాంసన్ నువ్వింత బలవంతుడు అయ్యా, సింహాన్ని ఒక మేక పిల్లలా చీల్చి పారవేయగలిగే శక్తి గలవాడువయ్యా అని నిరూపణ చేయటానికి పెళ్ళు చూపులకు వెళ్ళేటప్పుడు ఒక బొబ్బరించు సింహాన్ని శాంసన్ దగ్గరికి పంపాడు. అవునా జరిగిందా? ఆ బొబ్బరించే సింహాన్ని ఏం చేశాడు? దాని మీదకి వెళ్ళి దాని 2 దవడలు పట్టుకొని ఒకడు మేక పిల్లని చీల్చి పారేసినట్లుగా అప్పుడు తెలిసింది, అమ్మో నా జీరు చేయబడ్డవాడు నేను, దేవుడు నాకెంత బలమిచ్చాడా. ఇక అక్కడి నుంచి శత్రువు అంటే భయమే లేదు. శాంసన్ ఇదిగో ఫిలిష్తీయులు వస్తున్నారంటే ఆ తలుపులు గడపలు పట్టుకుని అలాగే వెళ్ళిపోయాడు. ఇక శాంసన్ యొక్క ఆ బల రహస్యం కోసం ఢిల్లీలో ఎంతో ప్రయత్నం చేసింది. అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. లాస్ట్ ప్రయత్నం మాత్రం సక్సెస్ అయింది. అది శాంసన్ యొక్క బలహీనత. ప్రియమైనటువంటి దేవుని వారలారా, కనుక చూడండి, శత్రువుని జయించడంలో ధైర్యం కావాలి. ఫిలిష్తీయులు యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, అమ్మో వారు 1000 మంది వస్తున్నారని అధైర్యపడ్డాడా? 1000 మంది నా మీదకి వస్తున్నారని అధైర్యపడ్డాడా? వారు కత్తులతోనూ డాళ్లతోనూ ఆయుధాలతో బడిసలతో వస్తున్నారని అధైర్యపడ్డాడా? లేదే. ఒకసారి మీకు మనకు దగ్గరలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలని చెప్పా. మన దగ్గర ఉన్న వనరుల్ని ఉపయోగించుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి వనరులో ప్రాముఖ్యమైంది ప్రార్థన, స్తుతి, ఆరాధన, దేవుని మీద ఆధారపడుట. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ శాంసన్ అటు ఇటు చూస్తే ఏం కనపడింది? ఒక్క పచ్చి గాడిద దవడ ఎముక. ఇదే విశ్వాసం. ఎదుటివాడు ఖడ్గంబూని వస్తూ ఉంటే పచ్చి గాడిద దవడ ఎముకతో ఎట్ట కొట్టగలను అనుకున్నాడా? ఇది చాలు శత్రువును జయించడానికి అనుకున్నాడు. పోయాడు, అందరిని సంహరించాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపచ్చు. ప్రియమైనటువంటి వారులారా, శత్రువును జయించటంలో మనము ధైర్యము వహించాలి. ఒకానొక సమయంలో యెహోషాపాతు మీదకి 3 దండెత్తి వచ్చారు. ఈ బాగా దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 20వ అధ్యాయం తీసుంచండి. మొదటి వచనం మీరు చదవద్దు. ఆ మొదటి వచనంలో ఎవరున్నారు? మోయాబీయులు, అమోనీయులు, మెయోనీయులు కదా. అంటే 3. ఈ 3 సాతాను యొక్క త్రిత్వం, సాతానిక ప్రతినిధులు ఇశ్రాయేల్ ప్రజల మీదకి వస్తూ ఉన్నారు. సాతాను త్రిత్వం మనకు తెలుసుగా. సాతాను త్రిత్వం ఏమిటి? 1 క్రూర మృగము, 2 అబద్ధ ప్రవక్త, 3 క్రీస్తు విరోధి. ఈ 3ని సాతాను త్రిత్వం అంటారు. ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు మీకు ఒకసారి చెప్పే. అలాగే యెహోషాపాతు మీద కూడా ఈ శాటాను త్రిత్వం వచ్చింది.
ఇలాంటి సమయంలో యెహోషాపాతు ఏం చేయాలి? జయించుటకు శక్తి లేదు. దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆ 20వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చేసినటువంటి ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన చేశాడు. అంతా వివరించడానికి సమయం లేదు, కానీ ఒక మాట 12వ వచనం చదవండి. ఏమని ప్రార్థన చేశాడు? యెహోషాపాతు ప్రార్థన చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. చప్పట్లు కొట్టండి. ఏం చేయలేం. ఇప్పుడు ఈ శత్రువుని జయించాలంటే మా వల్ల కాదు, మాకు బలం చాలదు. 3 దిక్కుల నుంచి వస్తామన్నారు. నీవే మాకు దిక్కు. ప్రార్థన అనే ఆయుధం పట్టాడు. ఏ ఆయుధం ఇది? ఇక నువ్వు తప్ప ఇంకెవరున్నారు? వదిలిపెట్టబయ్యా, నేను తెల్లవారుతుంది, నేను వెళ్ళాలంటే ఏమన్నాడు యాకోబు? నీవు కాక ఎవరు ఉన్నారు నేలపైన నన్నుగావా, నీవుగాక ఎవరు ఉన్నారు నేలపైన నన్నుగావా, సేవలేని నాకు నీవు సేవకలుగా చేయగలవు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నమ్మిన వారనెల్ల నీవు చక్కగా దీవించితివి. నిన్ను నేను విడువను దేవా. దేవుణ్ణి పట్టుకోవటం నేర్చుకో. శత్రువు వస్తున్నప్పుడు దేవుని పట్టుకోవటం నేర్చుకో. ఓ అన్నా 100 మందితో వస్తున్నాడు, వచ్చి ఏం చేయబోతున్నాడు? యాకోబు తల తెగవైపోతున్నాడు. ఏమి చేయాలి? ఇది కూడా నిస్సహాయత. ఏమి చేయాలి? ఎలా వస్తున్నాడంట? మీ శత్రువైన అపవాది సాతాను గర్జించు సింహం వలె వస్తున్నాడంట. జాగ్రత్త. మరి ప్రియమైనటువంటి వారలారా, శత్రువును జయించుటలో ధైర్యము కావాలి. కొన్నిసార్లు ధైర్యం చెడిపోయింది. హెబ్రీ పత్రికలో ఉంది, నాకు ధైర్యము చెడిపోకూడదని అంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్న శత్రువై వస్తున్నాడు చంపటానికి. ఇక దిక్కెవరు? నీవే దిక్కు. నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఆ పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన కావాలి. ఒప్పుకోవాలి. కన్న తండ్రిని మోసం చేశాడు, కన్న తండ్రికి ఏశావని చెప్పాడు, కానీ పరమ తండ్రికి మాత్రం యాకోబునే అన్నాడు. అదే ఒప్పుకోలు. ఇక అబద్ధం, ఈ తండ్రి దగ్గర అబద్ధం ఆడితే ఈ పరమ తండ్రి దగ్గర అబద్ధాలు ఆడి దీవెనలు పొందలేవు. ఆయన ఇస్సాకు కాదు, గుడ్డి ఇస్సాకు కాదు నమ్మి దీవెనలు ఇవ్వటానికి. ఆయన కనులు రేయింబగలు లోకమంతా సంచరిస్తామన్నాయి. ఆయనకి నడక పడక తెలుసు. తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు, అడుగు జాడలు లెక్కించిన దేవుడు, మన సంచారములు లెక్కించిన దేవుడు, మన జీవిత దినములు సంవత్సరములు లెక్కించిన దేవుడు ఆయన సుమి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక నీవే దిక్కు. యాకోబు కూడా దేవుడే దిక్కు, లేకపోతే అన్నం వస్తాడు. ఆ ప్రార్థన ఫలించిందా? ఫలించిందా? మెడ మీద కత్తిబడిందా? ముద్దుబడిందా? చాపట్లు కొట్టండి. కనుక చూడండి,
శత్రువుని జయించడంలో మనకి ధైర్యం కావాలి. అసలు దేవునితో పెనుగులాడటం మామూలు విషయమా? అసలు అద్భుతమైన సిచ్యువేషన్ అండి. ఆదికాండం 32 32 చదవద్దమ్మా. అది అద్భుతమైన యాకోబు జీవితంలో అసలు ఒక నూతనమైన మలుపు. ఎంత మలుపు అంటే ఇక యాకోబు కాదు, అతడు ఇశ్రాయేలుగా, అది నూతన జన్మ. ఎబ్బోకు రేవు దగ్గర క్రొత్తగా జన్మించిన ఆ యాకోబు, ఇశ్రాయేలుగా జన్మించిన యాకోబును మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జీవితాన్ని చూశాడు. శత్రువు సైతం మిత్రుడిగా, ఇది ఒక చోట ఉంది, ఒకని ప్రవర్తన సరిగా ఉన్నట్టే అతని శత్రువు సైతం మిత్రుడు అవుతాడంట. సామెతల గ్రంథంలో ఉంది, ఒకరి ప్రవర్తన మంచిగా ఉంటే శత్రువు కూడా అవసరం లేదులే, మిత్రుడు అవుతాడని వ్రాయబడింది. కనుక ప్రియమైన వారలారా, యెహోషాపాతు ఆలోచన చేశాడు, 3 తెగల వారు, 3 దేశాల వారు నా మీదకి వస్తున్నారు, నేనేం చేయగలను? నేనేం చేయలేను, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఇది సాతాను త్రిత్వంలాగా వస్తా ఉంది. అందుకని దేవుని పాద సన్నిధిలోకి వచ్చి, మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు అసలు తోచటం లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడంట. వెంటనే అక్కడొక యహాజీయేలు అనేటువంటి ప్రవక్త మీదకి దేవుని ఆత్మ వచ్చిందంట. హల్లెలూయా. 20:17 చూసినట్లయితే ఆ దేవుని ఆత్మ ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చప్పట్లు కొట్టాల్సింది. ఏమన్నారు? ఇక నువ్వు దిక్కు నువ్వే అన్నప్పుడు ఆయన ఎంటర్ కాకేమవుతాడు? దిక్కు నువ్వే అన్నప్పుడు ఇక ఆయన ఎంటర్ అవుతాడు. ఇక నువ్వు చూసుకో, నా వల్ల కాదండి దేవుడు. ప్రియమైనటువంటి వారలారా, ఏమి జరిగింది? ఆయన ఏమంటున్నాడు? ఈ గొప్ప సైన్యమునకు నువ్వు భయపడద్దు, జడియవద్దు, ఈ యుద్ధము మీది కాదు, నేను చేయబోతున్నా. అసలు ఈ యుద్ధతంతు చాలా విచిత్రమైన యుద్ధతంతు. ఇది సాతాను యుద్ధతంత్రాలని దేవుడికి తెలుసు, అంతేనా? చూడండి, ఎరికో కోట గోడలు ఎంత బలమైనవేనా? అవి మానవ మాతృడు కూల్చజాలంత పటిష్టమైనవంట. చెప్పాను మీకు, ఆ మిలిటరీ వారు కొన్ని దినాలు దాని చుట్టూ కసరత్తు చేసినా దాని అసలు దాని ఇది తెలియలేదంట, దాన్ని ఎట్టా ఆపరేట్ చేయాలో తెలియలేదంట. ఒకవేళ ఎవడైనా శత్రువు అనేవాడు వచ్చి దాన్ని పడగొట్టాలంటే కొన్ని నెలల సమయం పట్టిద్దంట. అంటే అంత ఏ మానవుడు కోల్చజాలనంత పటిష్టమైన స్థితిలో ఎరుకో కోట గోడలు కడితే అక్కడ యుద్ధతంత్రం ఎలా ఉంది? యాజకులు బూరలు ఊదుచుండగా, ప్రజలందరూ కూడా కేకలు వేస్తుండగా అద్భుతం జరగలేదా? బలమైన ఎరుకో కోట గోడలు కూలిపోలేదా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కేవలం స్తుతుల మధ్య ప్రజలందరూ కేకలేస్తూ ఉంటే, యాజకులు బూరలు ఊదుతూ ఉంటే దానికి కూలిపోవటం ఏమిటి? మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. చప్పట్లు కొట్టండి ప్రియమైన వారలారా. అలాగనే ఈ యుద్ధతంత్రం కూడా చాలా విచిత్రంగా ఉందండి. ఎలా ఉంది ఈ యుద్ధతంత్రం? రండి, అంతటా వారు ఉదయం లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురని చెప్పెను. మరియు అతడు జనులను
హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించును. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదకి ఇక చాలు సపరేట్గా వేరే వారు రావటం, వాళ్ళు చంపటం, ఆ తర్వాత ఎవరికి వాడు పొడుచుకుని చచ్చిపోవటం, అద్భుతం జరిగింది. అంటే ఎలాంటి యుద్ధం ఇది? ఇక నువ్వు తప్పుకొని నేను ఎంటర్ అవుతానన్నాడు. మీరు చేయాల్సిన అవసరం ఏమి లేదన్నాడు. ఏం చేయాలి? ఏం చేశారంట? ఎవరినంట? ఎవరు ఏర్పాటు చేశారంట? కొంతమంది గాయకులు ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర, అంతే, దేవునికి స్తోత్రగానం చేశారంట. కేవలం స్తుతుల ద్వారా ఎరికో కోటలు ఏ విధంగా కూలిపోయిందో, కేవలము గాయకులు వెళుతూ వారు స్తుతులు చేస్తుండగా సైన్యము హతమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక చూడండి, శత్రుని జయించుటకు ధైర్యము వహించాలి. ఈరోజు మన టాపిక్ 5 విషయాలు చెప్పారు. ధైర్యము వహించాలి. ఏ విషయంలో ధైర్యం వహించాలి? పాప క్షమాపణ విషయంలో ధైర్యం వహించాలి. ఎందుకని? మన పాపములు క్షమించబడ్డాయి. ఇంకా మరలా మినహాయింపు, ఎగ్జాంప్షన్ ఒకటి ఇచ్చా. ఒకవేళ పంది, కుక్క లాంటి అనుభవాలు పాత జీవితంలోకి వెళ్తే పశ్చాత్తాపం ద్వారా మరలా క్షమించబడటానికి అవకాశం ఉంది. రెండవదిగా బలహీనత విషయంలో ధైర్యము వహించాలి. ఎందుకంటే విశ్వాసం ద్వారా బలము పొందుకుంటాం. మూడవదిగా భయములో ధైర్యం వహించాలి. ఎందుకో తెలుసా? దేనికి? నేనే ఏమన్నాడు దేవుడు వారితో? భూతమని భయపడుతున్నారంటే ఏమన్నారు? భయపడొద్దు, నేనే అయ్యా ఇశ్రాయేలు మధ్యకి వెళ్ళమంటున్నావు, ఫరో దగ్గరికి వెళ్ళమంటున్నావు, మీరెవరయ్యా? ఏ దేవుడు మాట్లాడాడు? ఎవరాయనంటే ఏం చెప్పాలంటే నేను ఉన్నవాడను, నేను అయాం, నేనే నా చిత్తానుసారంగా నీ పాపములను క్షమిస్తున్నా. అంతే. ప్రియమైన వారులారా, నేను అనేవాడు మనకు తోడుగా ఉన్నాడు కనుక మనము భయములో నిర్భయాన్ని కలిగి ఉన్నాం. తర్వాత నిస్సహాయతలో, ఇక ఏమి లేదంతా అయిపోయింది, చచ్చిపోబోతున్నాం. ఆ సమయంలో కూడా దేవుడు తప్పనిసరిగా, కనుక శత్రువుని జయించుట్లో కూడా ధైర్యం కావాలి. దావీదులాగా మనం ఉండాలి, యెహోషాపాతులాగా మనం ఉండాలి. అవునా? హిజ్కియా కూడా రబ్షాకే ఉత్తరం తీసుకొచ్చాడు. సన్హెరీబు వస్తున్నాడు సైన్యంతో. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదే ప్రార్థన. యెహోషాపాతు స్టేజీలో అతను కూడా ఉన్నాడు. అతను ఏం పని చేశాడో తెలుసా? సన్హెరీబు రబ్షాకే ద్వారా ఉత్తరం పంపితే ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టాడు? ఉత్తరం తీసుకెళ్ళి పెట్టాడండి దేవుని దగ్గర. ఇక నేను కాదయ్యా చదివేది, ఇక నువ్వు చదువు, ఈ ఉత్తరం నువ్వు చదివి నువ్వే చెయ్యి. దేవుడు సహాయం చేశాడా? చేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, కనుక ధైర్యము చెడవద్దు, ధైర్యము వహించండి. జీవితంలో ఆధ్యాత్మికంగా సక్సెస్ చూడండి. అలాగా చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు ధైర్యము వహించండి అనే అంశం ద్వారా మీరు మాట్లాడారు. కొన్నిసార్లు అయ్యా మా జీవితంలో ధైర్యం చేయడి ఏదేదో చేయబోతూ ఉంటాం. కానీ నా ప్రభా అయ్యా కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఆయుధాలు మీరు మాకు ఇచ్చారు. మా ఎదుట నా ప్రభా ఇదిగో నా తండ్రి సాతాన దుర్గాన్ని కూలదోసేటటువంటి శక్తి కలిగినటువంటి నా ప్రభా ఆయుధాలు ఉన్నాయి. వాటిని మేము ఉపయోగించుకోవడం చేత కావట్లేదు ప్రభా. అయితే ఈరోజు మాకు అభయాన్ని ఇచ్చారు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నా తండ్రి వాటన్నిటిని జయించుడు కావలసిన ఇదిగో నా ప్రభా సాతాన యుక్తులు జయించుడు కావలసినటువంటి సామర్థ్యాన్ని దయచేయండి తండ్రి. ఇంకా లైవ్లో చూస్తున్నటువంటి ప్రియమైనటువంటి బిడ్డలు, వారి కుటుంబాలు మీరు దీవించండి.
దేవా ఈ యొక్క వాక్యము వారికి వారి కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసయ్య నామములో ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.